అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పాటికే నేను పెట్టిన షార్ట్ వీడియో చూసి అందరికీ అర్థమైపోయి ఉంటుంది. 2 డేస్ హాలిడేస్ అని చెప్పి మా పిన్ని వాళ్ళు మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడ నుంచి సెకండ్ డే రిటర్న్ అయిపోయే ముందు బీచ్కి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఆ రోజు ఎర్లీగా రిటర్న్ అయిపోదాం అనుకున్నాము, కానీ సడన్గా బీచ్కి వెళ్ళామన్నమాట. బీచ్కి వెళ్దామా అని అడిగేసరికి కాదనకుండా ఆనందంతో కేరింతలు వేసేసాము. అప్పటికే బీచ్కి వెళ్ళి చాలా ఇయర్స్ అవ్వడం వల్ల కాదు అనకుండా వెంటనే అందరం ఫాస్ట్గా రెడీ అయిపోయామన్నమాట. ఒక 1 అవర్లో బస్సు ఎక్కి ఇంటికి రిటర్న్ అవ్వాల్సిన వాళ్ళం 10 మినిట్స్లో ఆటోలో సామాన్లు సర్దుకొని బీచ్కి రెడీ అయిపోయాము. కరెక్ట్గా అదే రోజు మా తమ్ముడు బర్త్డే కావడం వల్ల దమ్ బిర్యానీ చేశారనమాట. అప్పటి వరకు మా ధ్యాస అంతా చికెన్ బిర్యానీ మీదే ఉంది. ఎప్పుడు తిందామా అని, ఎప్పుడైపోతుందా, ఎప్పుడు లంచ్ టైం అవుతుందా తిందామని ఎదురు చూసాము. కానీ సడన్గా బీచ్ అనేసరికి చికెన్ బిర్యానీ నుంచి మా కాన్సన్ట్రేషన్ అంతా బీచ్ వైపుకి షిఫ్ట్ అయిపోయింది. యాక్చువల్లీ బీచ్ అన్న వెంటనే మేము వేసిన కేకలకి ఇల్లంతా దద్దరిల్లిపోయిందని చెప్పాలి. కానీ ఒక్కొక్కళ్ళం అక్కడ తిందాము అని చెప్పిన వెంటనే ఎక్స్ప్రెస్లా వెళ్ళి ఆటోలో మొత్తం చదివేశారు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి పేరుపాలెం బీచ్ చాలా దగ్గర. మా అమ్మమ్మ వాళ్ళే లక్ష్మణేశ్వరం. సో అక్కడ నుంచి 20 to 30 మినిట్స్ లోపు పేరుపాలెం వెళ్ళిపోవచ్చు. మేము కరెక్ట్గా స్టార్ట్ అయింది 12కి కాబట్టి రోడ్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. సో 20 మినిట్స్లో వెళ్ళిపోయాం మేము ఆటోలో ఫాస్ట్గానే. కానీ మధ్యలో నేచర్ అంతా చూస్తూ బీచ్ ఇంకెంత అందంగా ఉంటుందని ఎగ్జైట్మెంట్తో వెళ్ళాము. వెళ్తున్నంతసేపు ఇంకా బీచ్ రాలేదా అనే ఆనందంతోనే ఉన్నాము. కానీ మధ్యలో ఈ చెరువులు, ఈ పొలాలు ఇవన్నీ చూస్తుంటే ఆనందం ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా వండినవన్నీ అలానే డైరెక్ట్గా పెట్టుకుని ఆటోలో వెళ్ళిపోవడం వల్ల ఆటోలో కూడా ఫుల్గా స్మెల్ వచ్చింది. కానీ ఆ చికెన్ బిర్యానీ ఎంత గోమూలు వచ్చినా కాన్సన్ట్రేషన్ అంతా బీచ్ మీద ఉంది కాబట్టి దాన్ని అంతగా పట్టించుకోలేదు. సో రోజు తమ్ముడు బర్త్డే కూడా కావడంతో సెలబ్రేషన్స్ ఏమీ చేయలేదు. వాడు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడని ఇంటికి లేట్ అయినా పర్వాలేదని చెప్పి అందరం స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ నేను తమ్ముడు బర్త్డే కదా అని చెప్పి వాటర్ మెలన్తో కేక్ ట్రై చేశాను. కానీ అది కట్ అయ్యేటప్పుడు క్రాస్గా అవడం వల్ల సరిగ్గా రాలేదు. సరేలే ఇంకా వంకరగా ఉన్నది కట్ చేయించడం ఎందుకు, బాగోదని చెప్పి స్కిప్ చేసేసాను. కానీ సడన్గా బీచ్ ప్లాన్ అనేసరికి ఇంకా అందరం ఆనందంగా ఉన్నాం కాబట్టి ఈ కేక్ సెలబ్రేషన్స్ అన్నీ వదిలేసాము. 25 మినిట్స్ జర్నీ తర్వాత బీచ్కి రీచ్ అయిన వెంటనే వచ్చిన రిలాక్సేషన్ ఫీలే వేరు. ఇక్కడ మేము చేసిన అల్లరి అంతా ఇంత కాదు. మేము ఎంత అల్లరి చేసామో మీరు కూడా చూసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఏమని చేతిలో పెట్టండి. ఆటోలో కూర్చోండి. మీరు కూడా వేసేస్తారేంటి? మీరు కూడా వేసేస్తారేంటి? ఆడ వేసేస్తున్నాడు అండి అక్కడ. అక్కడ తిప్పేసి అక్కడ వేసేస్తున్నాడు మరాడు. వేడి పుట్టినది వాళ్ళకే చేద్దాం. బాగా ఏం ముడిపోందేమో వాళ్ళకే చేద్దాం. ఇవాళ పనిలో ఉన్నాడు అక్కడ కంగారు పని అయిపోయింది. మా పిన్ని అక్కడ గవ్వల్లో ఎత్తుక్కోవడానికి వెళ్ళింది. నేను కూడా వెనకాలే వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్ళాను.
అవి స్ట్రైట్గా సాఫ్ట్గా ఉన్న గవ్వలు కాదంట, కొంచెం గీతలు గీతలుగా ఉంటాయి కదా, అవే మనం అష్టాచమ్మ అవి ఆడుకునే టైప్లో కాకుండా కొంచెం గజ్జి గజ్జిగా ఉంటాయి కదా, అవి తీసుకుంది. వాటిని దేవుడు గవ్వలు అంటారంట. ఏమాత్రమే కావాలని వెతుక్కుంటూ ఉంది. ఫైనల్గా మా పిన్నికి కావాల్సినవి దొరికాయి కాబట్టి హ్యాపీగానే ఫీల్ అయింది. ఇక్కడ మేము అలా గవ్వలు వెతుకుతూ ఉన్నప్పుడు చనిపోయిన ఒక తాబేలు కనిపించింది, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మా వాళ్ళు అసలు చూసారంటే ఇసుకలో పేర్లు రాస్తున్నారనమాట. కరెక్ట్గా అదే టైంకి మంచిగా వాటర్ వచ్చి కొట్టేస్తే ఉంటుంది సీన్. మా తమ్ముడు తన పేరు రాసి పక్కకి వెళ్ళగానే మా చెల్లి చున్నీ కట్టుకుని మరీ పేరు రాయడం స్టార్ట్ చేసింది. అది అలా రాసిన వెంటనే ఒక 2-3 టైమ్స్ అలా వచ్చింది, కానీ పెద్దగా ఏం చెరిగిపోలేదు. కానీ 3rd టైం వచ్చినప్పుడు మొత్తం వాటర్ అంతా వచ్చేసాయి, పేరంతా చెరిగిపోయింది. 2 టైమ్స్ అలా వచ్చినా కొట్టుకెళ్ళలేదని ఏదో సాధించాననే గర్వంతో ఏదో బిల్డప్ ఇచ్చిందనమాట. దెబ్బకి 3rd టైం వచ్చి ఆ పేరంతా కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ మా వాళ్ళు చూసారంటే వాటర్లో డ్యాన్స్ చేసుకుంటా మరీ ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్లో ఎంతసేపు ఉన్నా కొంచెం బయటికి రావాలనిపించలేదు. అలా పేర్లు రాసుకుంటూ ఒకరు రాసుకునేటప్పుడు ఇంకొకరు వీడియోస్ తీసుకుంటూ అలా టైం పాస్ చేస్తూ ఎంజాయ్ చేసేసాను. బీచ్ నుంచి అయితే బయటకు కాసేపటికి తినాలి కదా, లేకపోతే వాళ్ళందరూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను మిగిలాను కాబట్టి ఇంకా నేను కూడా పేరు రాసి మా చెల్లికి వీడియో తీయమని చెప్పి వెళ్ళాను. ఇక్కడికైతే అసలు ఏం రావు. సర్వింగ్ సర్వింగ్ సర్వింగ్. మమ్మ ఇక్కడ కూర్చుంటావే, ఆటోలో కూర్చుంటావా? కూర్చుని తినైతే తెస్తాను కావాలంటే. బీచ్లో ఆడుకునేంతసేపు లంచ్ తినాలి, చికెన్ దమ్ బిర్యానీ అనే కాన్సెప్ట్ కూడా మర్చిపోయాము. ఒక పక్కన తింటూనే ఉన్నా, ఎప్పుడెప్పుడు ఫాస్ట్గా తినేసి బీచ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఆడుకుందాము అనుకుంటూ ఉన్నాము. అలా లంచ్ కూడా చేసేసి 1 అవర్ బీచ్లో ఆడుకున్న తర్వాత మళ్ళీ అమ్మమ్మ ఇంటికి రిటర్న్ అయిపోయి అందరం ఒకసారి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఎవరింటికి వాళ్ళం లగేజీలు తీసుకుని ఇంటికి వచ్చేసాం అనమాట. సర్లేండి, ఉంటా మరి, బాయ్.